మేము ఇక్కడ పెరడ్ గ్రౌండ్లో కైట్ ఫెస్టివల్ పార్టిసిపేట్ చేస్తున్నాం, హైదరాబాద్ కోహినూర్ కైట్ క్లబ్ నుంచి. మేము ప్రతి ఇయర్ పార్టిసిపేట్ చేస్తాం. ఇక్కడ ఫస్ట్ ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ నుంచి పార్టిసిపేట్ చేస్తున్నాము. మా దగ్గర ఒక 20 to 30 వెరైటీ కైట్స్ ఉన్నాయి. మేము ఈసారి స్పెషల్గా వందే మాతరం స్లోగన్ స్టార్ట్ అయ్యి 150th ఇయర్ అయింది కాబట్టి ఆ కాన్సెప్ట్ మీద మేము ఒక కైట్ రెడీ చేస్తాము. దాంట్లో ఫ్రీడమ్ ఫైటర్స్ ఎవరైతే మన ఫ్రీడమ్ కోసం సాక్రిఫైస్ చేస్తారో వాళ్ళ పేర్లతో మెన్షన్ చేసి మేము వందే మాతరం స్టైల్లో కైట్ రెడీ చేస్తాము. ఇప్పుడు అది మేము ఫ్లై చేస్తాము. మాది స్టాల్లో ఉంది, ఫ్లై అయింది ఆటోమేటిక్. ఇంకా మేము ప్రతి ఇంటర్నేషనల్ ఫెస్టివల్లో పార్టిసిపేట్ చేస్తాం. సో ఎంతమంది అంటే లైక్ ఎంతమంది పార్టిసిపేట్ చేస్తారు ఏంటి? మా టీం వచ్చేసి ఒక 15 మెంబర్స్ ఉన్నాము. కోహినూర్ కైట్ క్లబ్ అండ్ ఇండియన్ కైట్ ఫ్లయింగ్ అని చెప్పి మేము ఒక 15 మెంబర్స్ ప్రతి ఇయర్ పార్టిసిపేట్ చేస్తాం. ఓకే, ఇండియన్ పీపుల్సే కదా, అదర్ స్టేట్ వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? మన ఇండియా 15 స్టేట్స్ వచ్చినాయి, కంట్రీస్ వచ్చేసి ఒక 40 కంట్రీస్ వరకు వచ్చినాయి. అట్లా దాంట్లో ఇండియా నుంచి అయితే ఒక బాగానే ఆల్మోస్ట్ అన్ని స్టేట్స్ కవర్ అయ్యాయి సార్. అరేంజ్మెంట్స్ కూడా బాగుంది, మన గవర్నమెంట్ కూడా బాగా టేక్ కేర్ చేసి అరేంజ్మెంట్స్ కూడా బాగా చేస్తుంది. ఫైనల్గా ఏం చెప్తాం మరి జనాలకి? ఫైనల్గా అందరు రావాలి, చూడాలా, చూసి ఎంజాయ్ చేయాలా. సంక్రాంతి అందరూ సెలబ్రేట్ చేయాలా. కాకపోతే ఈసారి మాంజా కైట్స్ మాంజా వాడకుండా సెలబ్రేట్ చేసుకోవాలి. మాంజా వల్ల మేము ఇంత పెద్ద కైట్ ఎగిరేసినా ఈ కైట్కి కూడా డ్యామేజ్ అవుతుంది మాంజా. అట్లాంటిది మెడకి డ్యామేజ్ కాదా, అట్లా కొంచెం మాంజా వాడకుండా మామూలుగా కైట్స్ ఎగిరేసి ఎంజాయ్ చేసుకోండి. మామూలుగా మీరు ఇప్పుడు కైట్స్ ఎగిరేస్తున్నారు కదా, ఈ మాంజా ఎలా తయారు చేస్తారు ఏంటి? ఇది వచ్చేసి లోడ్ అనేది బేర్ చేస్తుంది, నైలాన్ థ్రెడ్తో రెడీ అవుతుంది. కానీ మనకు ఎటువంటి హాని కానీ ఏముండదు, ఏం కట్టు కానీ అట్లా. కానీ దీని మీద ఇంత దొడ్డు దారం మీద కూడా మాంజా పడ్డా మాంజాతో అంత పెద్ద కైట్ కూడా కట్ అయిపోతుంది. ఎందుకంటే దాంట్లో ఏదైతే గ్లాస్ ఫైబర్ ఏదైతే మిక్స్ చేస్తారో దానివల్ల నైలాన్ అనేది కట్ అయిపోతుంది. గుడ్ డిసిషన్ తీసుకున్నారంటారా మరి గవర్నమెంట్ పరంగా? చాలా మంచి డిసిషన్ తీసుకున్నారు. రీసెంట్లీ నిన్న కూడా ఒక ఉప్పల్లో మెడ కట్ అయిపోయింది సాఫ్ట్వేర్ ఇంజనీర్ది. అట్లా చాలా బాగా చేస్తున్నారు. మళ్ళీ పోలీసులు కూడా బాగా చేసి పట్టుకుంటున్నారు.